కాంగ్రెస్ పార్టీకి సూటిగా మేము అడుగుతా ఉన్నాం, ఇంకా ఎన్ని సంవత్సరాలు బీసీలను మోసం చేస్తారు? కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ మాత్రమేనా? పోనీ మీ దృష్టిలో అదే అనుకుంటే మరి మీరు చేస్తున్నది ఏంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపినటువంటిది ఎక్కడ పోయింది? చట్ట సవరణ. తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అన్నారు, ఆర్డినెన్స్ ఎక్కడ పోయింది? తర్వాత జియో అన్నారు, జియో ఏమైంది? ఇవాళ మీరు చేస్తున్నది, గతంలో మేము ప్రయత్నం చేసి సేమ్ పంచాయతీరాజ్ చట్టం 285A ప్రకారం చట్టాన్ని సవరించి మేము పెంచినా సుప్రీంకోర్టులో నిలవలేదు, తెలుసు మీకు అది. మళ్ళీ ఈరోజు మీరేం చేస్తున్నారు? సేమ్ అదే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మళ్ళీ మీరు పెంచుతున్నారు. ఒకసారి ఇదే జీవోని సుప్రీంకోర్టులో వాదించినా గెలవనప్పుడు అదే సుప్రీంకోర్టు ఆధారంగా జడ్జిమెంట్ ప్రకారంగా మళ్ళీ 284 సెక్షన్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే 50% లోపు రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పిలిచిన తర్వాత ఇది సాధ్యపడదు, ఖచ్చితంగా చట్ట సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పి దేశంలో అనేక రాష్ట్రాల తీర్పు ఉన్నా, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా, మీరు ఏ ధైర్యంతో ఈరోజు జియో ద్వారా మీరు ఎలక్షన్ పోదామని చెప్తున్నారు? మీరు జాతీయ పార్టీ కదా. మరి అట్లా ఉంటే కర్ణాటకలో ఇమ్మీడియట్గా కర్ణాటకలో కూడా మీరు జియో ద్వారా ఇవ్వచ్చు కదా, మీరు పరిపాలించే రాష్ట్రాలు ఇవ్వచ్చు కదా. దేశంలో అనేక రాష్ట్రాలు చట్ట సవరణకు ఎందుకు కొట్లాడుతవి? అంటే కేవలం ఎలక్షన్లో పోవాలి, మీరు జియో ఇచ్చినట్లు ఇవ్వాలి, పోయినట్లు పోవాలి. మీరు జియో ఇవ్వకముందే గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, మేడ్చల్ సంబంధించిన వ్యక్తి ఇలా కోర్టులో వేసి హైకోర్టులో, మీరు జియో ఇచ్చిన తర్వాత ఎవరైనా వేస్తారో ఏమో చూద్దాం అంటారు కదా, ఇవ్వకముందే వేసారు కదా, దానికి మీ సమాధానం ఏంది? ఇవ్వకముందే కోర్టులో దాఖలైంది, దానికి మీరు ఏమి ఉన్నారు? అసలు మీరు కామారెడ్డిలో పెద్ద సభ, విజయోత్సవ సభ పెడదామన్నారు జియో ఇచ్చి, మరి ఆ సభ ఏమైంది? ఆ సభకు రాహుల్ గాంధీ వస్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు? పోనీ సిద్ధరామయ్య గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు కదా, కనీసం ఆయనను పిలిచి ఏమేమి సాధించారు మీరు బీసీలకు? సప్లాలు ఇచ్చిండ్రా? ఇదే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చిండ్రా? ఎంసెట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు చాలా అవుతున్నాయి, రిక్రూట్మెంట్ వస్తుంది, మరి దానిలో కూడా 47% ఇవ్వాలి కదా. కేవలం ఒక 50-60 వేల ప్రజాప్రతినిధులకు సరిపోయేది కాదు కదా, లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్నది కదా. మరి లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి రిజర్వేషను, జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి రిజర్వేషన్ గురించి ఏమైంది? ఆ రిజర్వేషను ఎందుకు అమలవుతలేదు? విద్యా ఉద్యోగాలు ఎందుకు అమలవుతలేదు? ప్రజలకు చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం బీసీలను మోసం చేయడానికి, బీసీలను మోసం చేసి నయవంచన చేయడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర తప్ప వేరే ఏం లేదు. సప్లాన్ చట్టబద్ధత ఒక జియోతో ఇష్యూ అయ్యేది, ఇవ్వలేదు. వర్షాలు పడుతున్నాయి, చేప పిల్లలు లేవు, గొర్రెలకు డబ్బులు వేస్తున్నారు, అవి లేవు. ఎంబీసీలకు మీ చేతిలో ఉన్నటువంటి ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఇవ్వట్లేదు మీరు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు, రాష్ట్రంలో మీరు ఇవ్వాల్సిన మంత్రిత్వ శాఖ లేదు. ఖాళీ ఉన్న 3 పదవులు గాల్లో పెట్టిండ్రు. పోనీ మీ దృష్టిలో పొలిటికల్ రిజర్వేషన్ అనుకున్నప్పుడు ఆ పొలిటికల్ రిజర్వేషన్ అన్నా మీరు ఇచ్చిండ్రా అంటే, ఆ పొలిటికల్ రిజర్వేషన్ అన్నా అమలు పరుస్తుండ్రా? మీ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు కానీ, మీ చేతిలో ఉన్నటువంటి ఎంబీసీ మంత్రిత్వ శాఖ కానీ అంటే అది కూడా లేదు. మీకు బీసీల ముఖం చూపించలేక రాహుల్ గాంధీ గారి సభను రద్దు చేసిండ్రు. ఏం విజయం సాధించలేదు కనుక గొడవలు అవుతాయి, పబ్లిక్ తిరగబడతారని చెప్పి క్యాన్సిల్ చేసిండ్రు. జీవోతో అమలు కాదని తెలిసి మీరు జీవో ఇచ్చి మోసం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వెంటాడుతూ ఉంది. గంగుల కమలాకర్ గారు మరి అసెంబ్లీలో మాట్లాడు, మా మసూరాచార్య మాట్లాడు, మేమందరం గోపాలన్న మేము
జోగురామన్న గారు మొదటి నుంచి మీరు బీసీ కమిషన్ నుంచి ప్రారంభించినప్పటి నుంచి మేము వెంటాడుతున్నాం. బీసీ కమిషన్ కాదు, డెడికేటెడ్ కమిషన్ వేయాలని వేసిండ్రు. ఎన్ని చెప్పినా చట్ట సవరణ చేయాలన్నారు, పంపినరు, కానీ అక్కడ ప్రయత్నం చేయలేదు. మీరు కేవలం ఢిల్లీలో ధర్నా చేసిండ్రు కానీ ఎవరిని కలవలే. అక్కడ నిజంగా అమలు కావాలంటే కేంద్రాన్ని సయోధ్యతో మాట్లాడాలా. మాకు ఇది ఒక్కటే ఎజెండా, మాకు రాష్ట్రానికి ఏం సాయం చేయకు, మీరు చట్ట సవరణ చేయండి, 9 షెడ్యూల్లో చేర్చండి అని చెప్పి అడగాలి. ఏనాడు అడగలేదు. అక్కడ బీజేపీ నాయకులు అడగలేదు, బీజేపీ నాయకులు మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదు. కేవలం ప్రజలలో బలంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎవరు నోట్లో చూసినా కేసీఆర్ అంటున్నందుకు, అరే కేసీఆర్ గారిని మనం ఢీకొనాలంటే మన వల్ల కాదు, ఇవన్నీ అబాండాలు వేయాలి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. చిత్తశుద్ధితో అనేక అంశాల్లో మేము ఇచ్చినాం. ఖచ్చితంగా 42%తోనే రిజర్వేషన్ పోవాలి. ఇవన్నీ జీవోలతోనే ఏం డ్రామాలు చేసినా ఎవరు క్షమించరు. 9 షెడ్యూల్ చేర్చాలి. మిగతా అంశాలన్నీ కూడా వెంటనే మీరు చిత్తశుద్ధి ఉంటే బీసీ మంత్రిత్వ శాఖ ఇచ్చి మిగతా 2 పదవులు కూడా బీసీలకు ఇచ్చి, కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా బీసీలకు ఇచ్చి, మరి రెవెన్యూ హోం శాఖ మంత్రులు కూడా బీసీలకు ఇచ్చి మీరు చేయాల. అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులైన కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం కనీసం స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తూ బీసీలను అణగదొక్కుతూ ఇలా పబ్బం గడుపుతూ ఉంది. ఈ దేశంలో తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భారతదేశం మొత్తం కూడా ఇలా బీసీ జపం చేస్తుంది కనుక, ఇలా అన్ని పార్టీలు బీసీలు ఉన్నాయి కనుక ఇక్కడ మీరు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పది. ఖచ్చితంగా మిగతా అంశాలు కూడా జీవోలు ఇచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా బీసీలకు కేసీఆర్ శ్రీరామరక్ష, అన్ని రకాలుగా ఆదుకునేది కేసీఆర్ మాత్రమే కనుక రైతులను, బడుగు బలహీన వర్గాల వాళ్ళని, దళితులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్నీ చేసేది కూడా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక ఖచ్చితంగా మీరు చేయకపోతే మేము వెంటాడతాం. వెంటనే 1,00,000, 2 లక్షల కోట్ల కాంట్రాక్ట్లు అయినాయి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఒక కాంట్రాక్ట్ ఇచ్చిండ్రా? ఇచ్చిన పని చేసిన బిల్లు ఇస్తలేరు. సర్పంచులు మొత్తం ఎక్కువ శాతం మంది బడుగు బలహీన వర్గాలు పనిచేస్తే వాళ్ళ బిల్లు కూడా ఇవ్వకుండా సతాయిస్తూ ఉన్నారు. కనుక ఖచ్చితంగా ప్రజాక్షేత్రం మేము నిలబెడతాం. మీరు మోసం చేసి ఎలక్షన్లో పోతే ఖచ్చితంగా బీసీలను జాగృతం చేస్తాం అని చెప్పి